హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నోట్ 14 సిరీస్ అయితే మనకు లాంచ్ అయిందన్నమాట. ఇవాళ అయితే మనం దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి నోట్ 13 సక్సెసర్ మోడల్ అనుకోవచ్చు. నోట్ 14 అనేది ఈసారి అయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారనమాట ఈ మోడల్లో. ఫస్ట్ అయితే ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఫస్ట్ అయితే చూద్దాం. చూసిన తర్వాత లుక్ అండ్ డిజైన్ ఎలా ఉంది, దీని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఎన్ని ర్యామ్ వేరియంట్స్లో వస్తుంది, ఎంత ప్రైస్లో వస్తుంది, ప్రతి ఒక్కటి అయితే ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ మనకు ఒక రేపర్ ఉంది, దాన్ని కట్ చేయగానే మెయిన్ సీల్ అయితే ఉంది. దాన్ని కట్ చేసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేయగానే యాజువల్గా మనకైతే పైన ఒక బాక్సీ టైప్ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ లోపల ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనకైతే సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే మనకైతే కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి లోపల చూసుకున్నట్లయితే మనకైతే క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి పౌచ్. ఈ పౌచ్ అయితే క్వాలిటీ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రీవియస్గా లేదు, చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది. మనం నెక్స్ట్ ఇంకో కేసు అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ అయితే మనకైతే మొబైల్ ఉందండి బాక్స్లో అయితే. దాన్ని పక్కన పెట్టేసి ఇంకేమున్నాయో చూద్దాం. మనకు బాక్స్లోనే 45 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దానిపైన 45 వాట్స్ అని కూడా మెన్షన్ చేసి ఉందన్నమాట. అలాగే ఇంకా కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కేబుల్ వచ్చేసి మనకు టైప్ ఏ నుంచి టైప్ సికి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేవు. దీంట్లో వచ్చిన కంప్లీట్గా కంటెంట్స్ అయితే ఇవే. చూడడానికి అయితే మాత్రం చేతిలోకి తీసుకోగానే మొబైల్ అయితే ఒక లైట్ వెయిట్ ఫీలింగ్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ అయితే వచ్చింది. అంటే మనకు బాక్స్లో పౌచ్ అండ్ స్క్రీన్ గార్డ్ కూడా వచ్చేసింది అనమాట. మనము బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇదైతే కొంచెం యూనిక్గా ఉంది. 4 కలర్స్ డివైడ్ అయిపోయినట్టుగా ఉంది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ వేరియంట్ అనమాట. నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసిన కలర్ వచ్చేసి లుకింగ్ మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి రెడ్మీ 5G అని 3 కెమెరాలు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఒక ఫ్లాష్ లైట్ ఉందండి. పై సైడ్ చూసుకున్నట్లయితే మనకు 3.5 జాక్, అలాగే మనకు స్పీకర్ గిల్ అండ్ ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే బటన్లో చూసుకున్నట్లయితే స్పీకర్ గిల్, మైక్, అలాగే మనకు టైప్ సి పోర్ట్, సిమ్ ఇజెక్టర్ టూల్. లెఫ్ట్ సైడ్లో అయితే ఏమీ లేదు. ఒకసారి సిమ్ ఇజెక్టర్ టూల్ ఓపెన్ చేసి చూద్దాం అది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అయితే చూద్దాం. దీనికైతే ఒక రబ్బర్ స్ట్రాప్ అయితే రావడం జరిగింది. అంటే ఇది ఒక వాటర్ రెసిస్టెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. IP64తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్, ఒక మెమరీ కార్డ్ కానీ ఒక సిమ్ కార్డ్ కానీ వేసుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు. ఒకసారి పౌచ్ వేసి దీని లుక్ చూసినట్లయితే లుక్ అయితే క్లియర్ కేస్ కాకపోవడం వల్ల బయటకు అయితే అనిపించట్లేదు. కాకపోతే పౌచ్ చేసినా కానీ ఫోన్ లుక్ అయితే మాత్రం ఇంకో డిఫరెంట్గా అవపడుతుంది. క్లియర్ కేస్ వేసి వాడినట్లయితే దీని డిజైన్ అనేది ప్రత్యేకంగా అవపడుతుంది అనమాట. నాకైతే పౌచ్ లేకుండానైతే బాగా నచ్చింది, కానీ పౌచ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఒకసారి అయితే మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాం. ఇది స్విచ్ ఆన్ అవుతూ ఉంటే దీన్ని క్విక్ సెటప్ చేసుకుంటూ దీని ఫ్యూచర్స్ అయితే ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇది మనం స్విచ్ ఆన్ చేయగానే MI లోగోతో పాటు కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే పడిందనమాట. దీంట్లో వచ్చిన కంటెంట్స్ అయితే మీ ముందు పెట్టి దీని ఫ్యూచర్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది వచ్చేసి మనకు 3 కలర్ వేరియంట్లో వస్తుందన్నమాట. ఒకటి వచ్చేసి వైట్ కలర్, రెండోది వచ్చేసి ప్యాంటమ్ పర్పుల్, టైటానియం బ్లాక్. ఈ 3 కలర్ వేరియంట్లో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసి. మనకు దీంట్లో ర్యామ్ వేరియంట్స్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB ఉంటుందండి. ఇది వచ్చేసి 18,999కి అయితే వస్తుంది. ఇంకా ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ ఇట్లా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అండి. ఇది 1000 రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఇంకో వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 256GB అండి. ఈ 3 రకాల వేరియంట్స్ అనేది 3 రకాల కలర్స్ అనేది మనకైతే దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఒకసారి దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే ముందుగా మనకు వచ్చేసి డిస్ప్లే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుందండి. ఇది మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుందండి. అలాగే మనం ఫ్రంట్ సైడ్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. అలాగే మనకు
దీంట్లో మెయిన్‌గా వీళ్ళైతే మనకు బ్యాక్ సైడ్ ఇచ్చిన కొన్ని ఫీచర్‌లల్ల బాగా హైలైట్ చేసింది ఏందంటే కెమెరా అండి. మనకొచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ సెన్సార్ 600తో వస్తుందండి. ఈ కెమెరా అయితే మనకు చాలా మోడల్స్‌లలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మో మోటో H50 ఫ్యూజన్ గానీ ఇంకొన్ని మోడల్‌లో అయితే ఉంది. చాలా మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు దీన్ని. దీనివల్ల మంచి ఫోటోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగా పిక్సెల్ మైక్రో లెన్స్ అండి. మూడో కెమెరా వచ్చేసి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అదే విధంగా మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరానైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీని బ్యాటరీ విషయానికొస్తే దీని బ్యాటరీ వచ్చేసి 5110 ఎంహెచ్ 5110 ఎంహెచ్ బ్యాటరీనైతే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఫాస్ట్‌గా ఛార్జ్ చేయడానికి మనకు 45 వాట్స్ ఛార్జర్‌నైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీంట్లోనైతే. అదేవిధంగా దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి మనకు డైమెన్సిటీ ప్రాసెసర్‌తో 7025 ప్రాసెసర్‌తో వస్తుందండి. అలాగే దీంట్లో మెయిన్‌గా కొన్ని ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీనిలో వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇదొచ్చేసి డాల్బీ అట్మాస్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇదొచ్చేసి IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌కి అయితే ఆహ్, కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. దీని ఫ్యూచర్‌లకు ఈ వర్తా ఈ ప్రైస్ వర్తా అనంటే ఖచ్చితంగా నేనైతే 100% వర్త్ అనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకొచ్చేసి దీంట్లో డే టు డే లైఫ్ యూసేజ్‌లో మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నయితే ఖచ్చితంగా ఉన్నాయి. మనం ఒక 30 హ్యాండ్స్‌తో ఫోన్‌ను పట్టుకున్నా అంటే టచ్ చేసినా గానీ టచ్ అయితే వర్క్ అవుతుంది. అలాగే దీని డిస్‌ప్లే బ్రైట్‌నెస్ చూసుకున్నట్లయితే 2100 నిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీని డిజైన్ వచ్చేసి సూపర్ డిజైనింగ్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే డిజైనింగ్ అయితే మనకు చాలా బాగుంది. అలాగే మనకు దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వచ్చేసి మనకు 300% వాల్యూమ్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు 5110 ఎంహెచ్ బ్యాటరీ ఉన్నా గానీ మనకు మొబైల్ అయితే స్లిమ్‌గానే ఉంది. అలాగే మనం కెమెరా ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకైతే ఎటువంటి ఈ ఎటువంటి అడిషనల్ ఫీచర్స్ అనేది కొన్ని యాడ్ చేశారు. అదే విధంగా పాత ఫీచర్స్ అయితే ఏమి అయితే స్కిప్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా దీంట్లోనైతే మనకైతే ఏఐ ఫీచర్స్‌నైతే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల వచ్చేసి మనకు ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోస్‌ను గాని దిగినప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్ ఉంటే ఎరేజ్ చేసుకోవడం, యాప్ లాగు, డ్యూయల్ క్లోను ఇది దీంట్లో చాలా అయితే ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాయిస్ ట్రాన్స్‌లేషన్ చేసుకోవడం, సర్కిల్ టు సెర్చ్ ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.